సో కలేజా మూవీ ఇప్పుడు చూసి వచ్చాను భయ్య. మహేష్ బాబు గారు పోకిరి తర్వాత మంచి సినిమా తీసుకున్నట్టు అనిపించింది. లైక్ కామెడీ, యాక్షన్ అన్ని బానే ఉన్నాయి. లైక్ మంచి ఒక డివైన్ యాంగిల్ లో బాగా తీసుకెళ్లారు. త్రివిక్రమ్ గారికి ఈ సినిమా తర్వాత చాలా మంచి ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది. మరి దరిద్రంగా అయింది కానీలే. బట్ రీ రిలీజ్ కలేజాకి వెళ్ళొచ్చాను. ఇప్పటి వరకు నేను ఒక్క రీ రిలీజ్ కూడా వెళ్ళలేదు. కలేజా ఇస్ ద ఫస్ట్ వన్. నాకు కలేజా ఎంత ఇష్టం అంటే పిచ్చి పిచ్చి పరాకాశకి వెళ్ళిపోతాను అనమాట. అంత ఇష్టం నాకు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ ఇట్లా చెప్పగలుగుతా అనమాట. అంత ఇష్టము. సో ఆఖరికి ఫ్యాన్స్ తో కలిసి ఫస్ట్ టైం ఒక రీ రిలీజ్ కి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే మాత్రం వర్ణనాతీతం అని చెప్తా. అమ్మ బాబోయ్, ఆ సెలబ్రేషన్స్, ఆ ఎక్సైట్మెంట్ వరకు ఒక 150 సార్లు చూసుంటా కలేజా. చాలా సార్లు చూసాను. మళ్ళీ థియేటర్ లో అలా చూస్తుంటే మామూలే లేకుండా అనమాట. సినిమా స్టార్ట్ అవడమే ఒక రకమైన ఎనర్జీ స్టార్ట్ అయింది. మంచిగా అనిపించింది నాకంటే. లైక్ మన రావు రమేష్ గారు అలా మహేష్ బాబు గారిని అలా వర్ణిస్తుంటే అసలు థియేటర్ లో అయితే మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. టెక్నికలీ నాకు రీ రిలీజ్ అంత బాగా ఎక్కువ, ఎందుకంటే నేను చాలా సార్లు చూసేసాను కదా, మళ్ళీ ఏం చూస్తానులే అనే ఫీలింగ్ లో ఉండేటోని. బట్ ఇది నాకు స్పెషల్ గ్యారంటీ. ఎందుకంటే కలేజా సినిమా ఒరిజినల్ థియేటర్ లో వచ్చినప్పుడు నేను చూడలేకపోయినా. ఐ వాస్ 10 years old. 2009 లో వచ్చింది. నేను చూడలేకపోయినా. తర్వాత టీవీలో చూసినప్పుడు ఈ సినిమా ఎట్లా ఫ్లాప్ చేసిరా అనే ఫీలింగ్ చాలా ఉండే. కానీ ఈ రీ రిలీజ్ నిజంగానే అరే ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎలా మిస్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే బాగా క్రియేట్ చేస్తానంటూ. కలేజా మూవీలో మనం ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ బిగ్ స్క్రీన్ మీద ఫ్యాన్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉండే. ఇంకా కలేజా రిలీజ్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. బికాస్ కలేజా ఇస్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ప్రతి ఏజ్ గ్రూప్ ఉన్నవాడు ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతారు అన్నట్టు. కామెడీ ఉంటది, యాక్షన్ కమర్షియల్ మీటర్ బాగుంటది. లైక్ మహేష్ బాబు గారిని అప్పటి వరకు మనం అలా చూడలేదు. అదంతా లైక్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాస్టాల్జియా కొట్టింది నాకు ఇవాళ. మస్త్ అనిపించింది. దాని ఇంకా మళ్ళీ మనం రీలీవ్ చేయాలనే ఒక ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. ఇది ఒక గిమ్మిక్ లా వాడుతున్నారు రీ రిలీజ్ అని చెప్పేసి గ్యారంటీగా. దాని వల్ల ఇప్పుడు వచ్చే సినిమాల మీద ఇబ్బంది అయితే గ్యారంటీగా పడుతుంది. ఎప్పుడు దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. బట్ స్టిల్ కొన్ని ఫిల్మ్స్ కి యూ కెన్ గివ్ ఎక్సెప్షన్స్ ఫర్ రీ రిలీజెస్. ప్రతి సినిమాకి ఇస్తే నాకు చిరాకులేస్తుంది. నాకు ప్రతిసారి అదే అనిపిస్తుంది అనమాట. అవసరం లేని సినిమాలకు రీ రిలీజ్ ఇవ్వద్దు. కొన్నిటికి మాత్రమే పెట్టాలి. అవి చాలా బాగా వర్కౌట్ కావాలి. సో కలేజాకి వెళ్ళిపోయాను. ఈ ఎక్స్పీరియన్స్ లో నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే మనీష్ శర్మ బీజిఎం పెడతానన్నట్టు. ఆ బీజిఎం థియేటర్ సౌండ్ లో ఫ్యాన్స్ అందరితో కూర్చొని అలా చూస్తుంటే నాకు మైండ్ పోయింది. దాన్ని నేను మర్చిపోను ఇంకా. అమ్మ బాబాయ్ వేరే లెవెల్లో ఉండే. అలానే మళ్ళీ చూడాలి అనుకుంటున్నా నేను. బాహుబలి 1 రీ రిలీజ్ July 10th. మామూలు నాకైతే మాత్రం ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోతా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. బాహుబలి టెక్నికలీ టర్న్ మై లైఫ్. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. మ్యాన్ సీరియస్లీ ఇంకా వెళ్ళాలి అంటే మాత్రం కలేజాకి వెళ్ళండి. డెఫినెట్లీ హ్యావ్ ఫన్. నాకైతే మాత్రం మస్తు అనిపించింది. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కలేజా. మంచి సినిమానే, పర్లేదు. ఫస్ట్ ఇది ఫ్లాప్ అయిపోతుంది. తర్వాత ఒక 10-15 ఏళ్ళ తర్వాత ఇది వేరే లెవెల్ కల్ట్ అయిపోతుంది అన్నట్టు. సో మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు నచ్చితే మాత్రం కింద కామెంట్స్ లో చెప్పండి. సరే నాకు కొంచెం ఫన్ కావాలనిపించింది. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కలేజా రీ రిలీజ్. మీకేమనిపించింది, చూసారా చూడలేదు కామెంట్స్ లో చెప్పండి. నన్ను అడిగితే టికెట్లు బుక్ చేసుకోమా, తర్వాత మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరూ మ్యాన్ ఫిక్షన్ సబ్స్క్రైబ్ చేసుకో. బై.